అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈ యొక్క వీడియోలో ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రస్తావన తీసుకురాబోతున్నాను. వాళ్ళు ఎవరయ్యా అంటే గుంటూరుకు చెందిన యూసుఫ్, అలాగే నెల్లూరుకు చెందిన షరీఫ్. వీళ్ళిద్దరూ ఖురాన్ మరియు హదీసుల వెలుగులో ఇస్లాం ధర్మాన్ని బోధిస్తూ ఆ తర్వాత ప్రజలను వారి వైపుకు, వారి యొక్క వీడియోల వైపుకు, వారి యొక్క బోధ వైపుకు తిప్పుకుంటూ ఆ తర్వాత ఖురాన్ నుంచి ముస్లింలను తప్పిస్తూ ఏ విధంగా మార్గభ్రష్టులను చేశారు అనే విషయం గురించే ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటగా వాళ్ళు అనుసరించినటువంటి విధానం ఖురాన్ మరియు హదీసుల వెలుగులో ధర్మ బోధను ప్రారంభించి వారు బోధించడం మొదలుపెట్టారు. ఆ యొక్క వీడియోల ద్వారానే వారు ఆ యొక్క ముస్లిం సమాజానికి దగ్గరయ్యారు. మీరే చూడండి ఏ విధంగా బోధిస్తున్నారు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ బాద అమబాద్ ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం రబ్బి ష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహ్లుల్ ఉక్దతం మిన్ లిసాని యఫ్కహు కౌలి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త, సర్వలోకాల పోషకుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. దీని అర్థం అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు, కరుణ మీ అందరి జీవితాల్లో వర్షించుగాక. ఆమీన్. అల్లాహ్ అల్లాహ్ అనేటువంటి పదానికి మనం తెలుగులో అర్థం తీసుకుంటే నిజ ఆరాధ్యుడు అనేటటువంటి అర్థం వస్తుంది. నిజ ఆరాధ్యుడు అంటే అందరికీ కూడా నిజ ఆరాధ్యుడు ఒకే ఒకడు ఉన్నాడు, ఆయనే అల్లాహ్. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు అనేటటువంటి పిలుపుని పిలుస్తున్నారు. ఈ దేవుడు అనేటటువంటి పిలుపు దేవుళ్ళుగా మారిపోయింది, బహువచనాన్ని కూడా సూచిస్తూ ఉంది. దేవుడు, దైవం, దైవాలు, దేవుళ్ళు, ప్రతి ఒక్క దానిని కూడా ఈ మధ్య చాలా మంది అజ్ఞానంతో దేవుళ్ళు, దేవుడు అని పిలుస్తూ ఉన్నారు. ఉదాహరణకి మనిషి దేవుడు, కస్టమర్ దేవుడు, బతుకున్నవాడు దేవుడు, చనిపోయినవాడు దేవుడు, రాయి దేవుడు, పుట్ట దేవుడు, చెట్టు దేవుడు, గుడ్డలు వేసుకున్నవాడు దేవుడు, గుడ్డలు ఏమి వేసుకున్నవాడు దేవుడు అనేటటువంటి అజ్ఞానపు మాటలు చాలామంది మాడుతూ ఈ దేవుడు అనేటటువంటి పదానికి ఉన్నటువంటి గౌరవాన్ని చాలా వరకు ఈ మధ్య చాలామంది మనం చూస్తూ ఉన్నాం, దిగజారుస్తూ ఉన్నారు. ఇందుకోసం మనం అల్లాహ్ అనేటటువంటి పేరు పిలవడం చాలా ఉన్నతమైనది. ఇస్లాం అనేది దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తీసుకువచ్చిన కొత్త మతం కాదు. ఇస్లాం అంటే అసలు మతమే కాదు. ఇస్లాం అంటే ఒక ధర్మం. ఇస్లాం అనే దానిని మనం తెలుగులో కనుక అర్థం తీసుకుంటే శాంతి మరియు సమర్పణ, తనని తాను శాంతియుతంగా దైవం ముందు సమర్పించుకునే దానినే ఇస్లాం అని అంటారు. దైవం చెప్పిన మార్గంలో బతికేవాడిని ముస్లిం దైవ విధేయుడు అంటాడు. ఈ ఇస్లాం మనిషి యొక్క జీవన విధానాన్ని గురించి, మనిషి చనిపోయిన తర్వాత అతని జీవిత పర్యాసనం ఎలా ఉంటుందో, మనిషికి పాపం అంటే ఏంది, పుణ్యం అంటే ఏంది, స్వర్గం అంటే ఏంది, నరకం అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, సర్వ సృష్టి ఎలా ఆరంభమైంది, సర్వ సృష్టి ఎలా అంతమైపోతుంది అని కంప్లీట్గా చెప్పబడేటటువంటి ధర్మమే ఈ ఇస్లాం ధర్మం. ఇది ఏ మానవుడు కూడా సృష్టించినటువంటి ధర్మం కాదు. ఇది సర్వలోకాల ప్రభు వద్ద నుంచి, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ దగ్గర నుంచి వచ్చినటువంటి ధర్మమే ఈ ఇస్లాం ధర్మం. ఇది మొట్టమొదటి మానవుడి నుంచి రాబోయే ప్రళయం దాకా ఉండేటటువంటి ఏకైక ధర్మమే ఈ ఇస్లాం ధర్మం. ఈ ఇస్లాం ధర్మం తప్ప భూమిలో కానీ ఆకాశంలో కానీ వేరే ధర్మాలు ఏవి కూడా లేవు. ఖురాన్ గ్రంథంలోని సూరా అంబియా 21వ సూర 30వ వాక్యంలో భూమి ఆకాశాలు కలిసి ఉండేవి, వాటిని మా శక్తితోనే మేము వేరు చేసాము అని అల్లా తెలియజేస్తున్నాడు. ఈ మధ్య ఆధునికంగా వచ్చినటువంటి సైన్స్ బిగ్ బ్యాంగ్ ప్రయోగం ఉంటుంది. దీని ద్వారా సృష్టి అనేది ఉనికిలోకి వచ్చింది అని చెప్తూ ఉంది. ఇదే విషయాన్ని సృష్టికర్త దైవం 1400 సంవత్సరాల క్రితం నిరక్షరాస్యుడైనటువంటి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయ ఫలకం మీద అవతరించబడినటువంటి ఖురాన్ గ్రంథంలో ఈ విషయాన్ని తెలపడం జరిగింది. ఈ విధంగానే సృష్టి అనేది ఉనికిలోకి వచ్చింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. దీని అర్థం అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు, కారుణ్యం మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్. సోదర మహాశైలరా, మనల్ని చాలామంది అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, చాలామంది అడిగినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న ఏమిటంటే, మాకు చెడు ఆలోచనలు అనేది వస్తూ ఉన్నాయి, అయితే ఈ చెడు ఆలోచనలు మాకు ఎందుకు వస్తాయి, దీని నుంచి మేము ఎలా తప్పించుకోవాలి అని వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న.
అంటే చెడు ఆలోచనలు అంటే మీకు ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి నమాజ్లో నిలబడుకున్నాం అనుకోండి, విచిత్రమైనటువంటి ఆలోచనలన్నీ కూడా వస్తాయి. అప్పుడు దాకా ఏమరావు నమాజ్కు ముందు. అట్లాగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా చెడు ఆలోచనలు అనేది మనిషికి వస్తూ ఉంటాయి. అయితే ఈ చెడు ఆలోచనలు మాకు ఎందుకు వస్తున్నాయి, దీని నుంచి మేము ఎలా తప్పించుకోవాలి, దీని గురించి మీరు సమాధానం చెప్పండి అని మనల్ని చాలామంది అడిగినటువంటి ప్రశ్న. అయితే చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి? చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయంటే, జిన్నులలోని శైతానులకు అల్లా ఇచ్చినటువంటి శక్తి ఏమిటంటే చెడు ఆలోచన అనేది మనిషికి వేయడం. సరే, ప్రతి మానవుడు కూడా చెడ్డ ఆలోచనలు అనేది వస్తాయి. ఎప్పుడు దాకా అతను చనిపోయేంత వరకు కూడా చెడు ఆలోచనలు అనేది వస్తాయి. అయితే ఈ చెడు ఆలోచనలు వస్తే ఏం చేయాలి? ఈ చెడు ఆలోచనలు వస్తే ఏం చేయాలి అంటే, ఖురాన్ గ్రంథంలో సూర ఆరాఫ్ 7వ సూర 200వ వాక్యంలో అక్కడ అలా తెలియజేస్తున్నాడు, శైతాను తరపు నుంచి మీకు ఏదైనా దుష్ప్రేరణ ఏర్పడితే ఆ అల్లాను మీరు శరణు వేడుకోండి అని అక్కడ అల్లా తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని అంటూ ఉంటాం. అంటే సకల లోకాల ప్రభు అయినటువంటి ఆ అల్లాను మేము శరణు వేడుకుంటూ ఉన్నాను శైతాను యొక్క కీడు నుండి అని దాని యొక్క అర్థం. ఈ సెకండ్ స్ట్రాటజీ అంటే ఖురాన్ ప్రకారం నడవాలి, హదీసులు ఎట్లా వేరుపరిచారో మీరే చూడండి. మనల్ని ఇలా ప్రశ్నించారు, అదేమిటంటే మీరు చెప్పారు కదండి ఖురాన్ ప్రకారంగా హదీసుల ప్రకారంగా జీవితాన్ని గడిపితే స్వర్గానికి పోతారు అని. అయితే ఖురాన్ అయితే ఒకటే ఒకటి ఉంది, ఇప్పుడు నేను ఏ హదీస్ ప్రకారం జీవితాన్ని గడపాలి, ఏ హదీస్ ప్రకారం జీవితాన్ని గడిపితే స్వర్గానికి పోతాను అని తెలియచేశారు. అయితే చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఏ హదీసును నమ్మాలో ఏ హదీసును నమ్మకూడదో చాలా మందికి అవగాహన లేదు. ఇంకొందరు కొత్తగా ఇస్లాం స్వీకరిస్తున్నారు. వీరికి ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఏమిటంటే, ఖురాన్ అయితే ఒకటే ఉంది, అల్లా కూడా అందరినీ కలిసి ఉండమన్నారు. కానీ చాలామంది చాలా హదీసులు తీసుకొని జమాతుల పేరుతో వేరైపోయి ఉన్నారు. ఈ హదీస్ కరెక్ట్ అని ఈ జమాత్ వారు, ఈ హదీస్ తప్పని ఈ జమాత్ వారు. వీరు కూడా కన్ఫ్యూజన్లో పడిపోయి ఉన్నారు అనమాట. ఒక ఆలోచనలో పడిపోయి ఉన్నారు, అసలు ఏ జమాత్ కరెక్టు, ఏ హదీస్ కరెక్టు అని. ఇందుకోసం చాలా చక్కటి ప్రశ్న వేశారు. అయితే ఇప్పుడు ఏ హదీస్ కరెక్టో ఏ హదీసు తప్పు అనేది ఇన్షాల్లా మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఒక హదీసు కరెక్టు అని చెప్పాలంటే ఆ హదీసు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖురాన్కి వ్యతిరేకంగా ఉండకూడదు. ఏ హదీస్ అయితే ఖురాన్కి వ్యతిరేకంగా ఉందో ఆ హదీస్ని తీసుకొని పోయి దెబ్బలో వేసేయాలంతే. అయితే మీ అందరికీ కూడా ఒక సందేహం రావచ్చు, ఇప్పుడు ఏ హదీస్ ఉందండి ఖురాన్కి వ్యతిరేకంగా అనేటటువంటి ఒక అపోహ కూడా మీకు రావచ్చు. అయితే ఇప్పుడు నేను తెలియజేస్తాను ఏ హదీసు ఖురాన్కి వ్యతిరేకంగా ఉందో అని. ఉదాహరణకి ఒక హదీస్ తెలియజేస్తాను. సహీ బుఖారీ గ్రంథంలోని హదీస్ నంబర్ 5765. ఆ హదీస్లో ఏముంటుందంటే, ప్రవక్త గారు చేతబడి ప్రభావానికి లోనైపోయారు అని ఆ హదీస్లో ఉంటుంది. అయితే ఖురాన్ గ్రంథంలో సూర ఫుర్ఖాన్ 25వ సూర 8వ వాక్యంలో అల్లా తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త, ఎవరైతే నీవు చేతబడి ప్రభావానికి లోనయ్యావు అని అంటున్నారో వారు దుర్మార్గులు అని అక్కడ అల్లా తెలియజేస్తున్నాడు. అంటే ఈ హదీస్లో చేతబడి ప్రభావానికి లోన్ అయిపోయారు అని ఉంది, ఇక్కడే వల్ల నువ్వు చేతబడి ప్రభావానికి లోన్ కాలేదు, ఒకవేళ ఆ విధంగా ఎవరైతే అంటున్నారో వారు దుర్మార్గులు అని అక్కడ అల్లా తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ ఖురాన్కి మ్యాచ్ కాలేదు ఈ హదీసు. ఇటువంటి హదీసులు ఏంటంటే తప్పుడు హదీసులుగా నిర్ధారించాలి. ఈ యొక్క హదీసులు అనేది ప్రవక్త గారి కాలంలో పుస్తక రూపంలో ఉండేవి కాదు, నోటి మాటల ద్వారానే ఈ హదీసులు అనేది వచ్చాయి. ఈ యొక్క సహబాల కాలంలో, తాబేన్ల కాలంలో, తాబేన్ల కాలంలో కూడా ఈ హదీసులు పుస్తకాల రూపంలో అనేది లేవు. తర్వాత వచ్చినటువంటి ఒక ఇమాముల కాలం నుంచి ఈ యొక్క పుస్తక రూపంలో ఈ హదీసులు అనేది వచ్చి అప్పుడు దాకా కూడా నోటి మాటల ద్వారా ఈ హదీసులు అనేది ఉండే. ఇందుకోసం ఏంటంటే ఎవరికి నచ్చినటువంటి ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని వారు చేయడం అనేది అక్కడ ప్రారంభించారు. మీకు ఇంకొక ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం చెప్పాలంటే, కొన్ని లక్షల హదీసుల్లో కొన్ని వేల హదీసులు మాత్రమే సహీ హదీసులుగా నిర్ధారించారు. అలాగా ఈ కొన్ని వేల హదీసులో కూడా కొన్ని తప్పులు అనేది దొరుకుతాయి. ఎందుకంటే మానవుడి తరపున ఎలాగలాగా తప్పులు అనేది దొరుకుతాయి. ఎందుకంటే దీని గురించి ఖురాన్లో అలా తెలియజేస్తున్నాడు. సూరే నిస్సా 4వ సూర 82వ వాక్యంలో, ఈ యొక్క గ్రంథం అల్లా తరపు నుంచి కాకుండా వేరే ఇతర తరపు నుంచి కానీ వచ్చుంటే మీకు ఎంతో వైరుధ్యం అనేది కనిపించేది.
ఎందుకంటే ఒక ఖురాన్ గ్రంథం అల్లాహ్ తరపు నుంచి కాకుండా ఏదైనా మానవుడి తరపు నుంచి కానీ వచ్చుంటే దాంట్లో వైరుధ్యం అనేది కనిపించేది. అంటే మానవుడి తరపున ఏ గ్రంథం వచ్చినా దాంట్లో ఎక్కడో దగ్గర తప్పు అనేది ఉంటుంది, అన్నీ కరెక్ట్గా ఎక్కడ ఉండవు. అట్లాగే ఏంటంటే ఎక్కడో దగ్గర తప్పు అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఒక హదీస్ని అది నిజమైందే అబద్ధమైందే నిర్ధారించుకునే ముందు ఖురాన్కి వ్యతిరేకంగా ఉండకూడదు, ఎటువంటి అన్సైంటిఫిక్ విషయం ఉండకూడదు, ఎటువంటి ఆ యొక్క హదీస్లో షిర్క్ ఉండకూడదు, ఎటువంటి బిదాత ధర్మానికి విరుద్ధంగా కూడా అది ఉండకూడదు. ఇలా ఉండకుండా కానీ ఆ హదీస్లో ఎటువంటి తప్పులు లేకుండా మంచిగా ఉంటే సమాజానికి బాగుపరిచే విధంగా ఆ హదీస్ అనేది ఉంటే దాన్ని నిస్సందేహంగా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే దేవుడు మనకి బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి మన యొక్క బుద్ధి జ్ఞానాన్ని మనం ఉపయోగిస్తే మనకి తప్పుడు హదీసా నిజమైన హదీసా అని తెలిసిపోతుంది. చూశారుగా హదీసులు ఎలా వర్గీకరించాడో. ఒక హదీసును మనం తీసుకోవచ్చు, ఒక హదీసును మనం తిరస్కరించవచ్చు అనే విషయాన్ని ఖురాన్కి అనుకూలంగా ఉంటేనే తీసుకోండి, వ్యతిరేకంగా ఉంటే తీసుకోవద్దు అంటూ తన యొక్క సొంత భాష్యం చెబుతూ ఈ యొక్క హదీసుల వర్గీకరణ చేశాడు. అలాగే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాడు, ప్రవక్త గారికి చేతబడి జరిగిందా లేదా. అయితే సహీ హదీసుల వెలుగులో అయితే చేతబడి జరిగింది, దాని గురించి తర్వాత మనం చర్చించుకుందాం. దాని తర్వాత చెబుతూ ఈ విధంగా అంటున్నాడు, మనము నమాజులు చేసుకోవాలి, ఉపవాసాలు పాటించాలి, జకాతులు పాటించాలి. మనకు పుణ్యాలు రావాలంటే ఖురాన్ మరియు ఈ యొక్క ఖురాన్కి అనుకూలంగా ఉన్నటువంటి హదీసులను తీసుకోవాలి. కాబట్టి మనము ఉపవాసాలు, జకాతు, రంజాన్ ఉపవాసాలు, హజ్ ఇవి పాటించాలి అని చెప్పి తను చెప్పటం మొదలుపెట్టాడు. రండి మనము థర్డ్ స్టేజ్లోకి వద్దాం. ఇప్పుడు అతని యొక్క బోధ మళ్ళీ మార్చుకున్నాడు. కేవలం ఖురానును మాత్రమే అనుసరించాలి, ఖురాన్ ఆజ్ఞలను మాత్రమే పాటించాలి అని బోధిస్తూ పూర్తిగా హదీసులను తిరస్కరించడం ప్రారంభించాడు. ఇస్లాం అనేది చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే అంత ఈజీ, చాలా సులభం. ఇస్లాం అనేది ఎలా నడుచుకోవాలంటే దైవప్రోక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా నడుచుకున్నారో, సహబాలు ఏ విధంగా నడుచుకున్నారో, తాబేయన్లు వీళ్ళందరూ కూడా ఏ విధంగా నడుచుకున్నారో ఆ విధంగానే మనము నడుచుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారు అని. ఏ విధంగా అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి హదీస్ అంటే ఏమిటో తెలియదు. సహబాలకు తెలుసా అంటే వాళ్ళకి తెలియదు. తాబేయన్లకు తెలుసా, తాబేయన్లకు తెలుసా, వాళ్ళకి కూడా హదీస్ అంటే ఏమిటో తెలియదు. వాళ్ళు ఎలా నడుచుకున్నారు అంటే ఈ యొక్క ఖురాన్ గ్రంథం ద్వారా వాళ్ళు నడుచుకునేవాళ్ళు. ఖురాన్ గ్రంథంలో నమాజ్ ఉంది, వీళ్ళు నమాజ్ని ఆచరించేవాళ్ళు. ఖురాన్ గ్రంథంలో సూరా తాహా 20 సూరా 130 వాక్యంలో 5 పూట్ల నమాజ్ చేయండి అని అలా తెలియజేస్తాడు. వీళ్ళు 5 పూట్ల నమాజ్ అనేది చేస్తారు. ఖురాన్ గ్రంథంలో ఉపవాసం గురించి ఉంది, వీళ్ళు ఉపవాసాన్ని ఉంటారు. దాంట్లో జకాత్ గురించి ఉంది ఖురాన్ గ్రంథంలో, వీళ్ళు జకాత్ అనేది ఉంటారు. ఖురాన్ గ్రంథంలో హజ్ ఉమ్రాల గురించి ఉంది, హజ్ ఉమ్రాలు వాళ్ళు చేసేవారు. అంటే ఖురాన్ గ్రంథంలో ఏమైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలనే వాళ్ళు ఆచరించేవాళ్ళు. అది దైవప్రవక్త కానీ సహాబాలు కానీ వాళ్ళందరూ కూడా ఆచరించేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి హదీస్ తెలియదు. నుంచి ప్రవక్త గారు చనిపోయినటువంటి 200 సంవత్సరాల తర్వాత ఈ హదీసులు అనేది వచ్చాయి. ఒక డౌట్ రావచ్చు, ఆ హదీసులు లేకపోతే నమాజ్ ఎలా చేయాలండి అని. ఒక్కటి చెప్తాను చూడండి, ఏ వ్యక్తి కూడా హదీసులను చదివి నమాజ్ అనేది చేయడు. అతను నమాజ్ చేయాలంటే మసీదుకి పోతాడు, నమాజ్ నేర్చుకుంటాడు. ఏ వ్యక్తి కూడా హదీసులు చదివి నమాజ్ అనేది నేర్చుకోలేదు. మసీదుకి పోతారు, నమాజ్ అనేది నేర్చుకుంటారు. నమాజ్ అనేది ఒక ప్రాక్టీస్ అన్నమాట. అది మనం నేర్చుకోవాలి. అది హదీస్ లేకపోయినా సరే ఒక ప్రాక్టికల్ వచ్చేస్తూ ఉంది, పెరుగుతూ ఉండేది కానీ తగ్గేది ఏమీ కూడా లేదు. ఇది విషయం. షరీఫ్ గారు ఎలా ఉన్నారు? నాది ఒక చిన్న ప్రశ్న. మనము నమాజ్ చేసేటప్పుడు మన యొక్క చేతులను ఎక్కడ కట్టుకోవాలి? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మనం నమాజ్ చదివేటప్పుడు చేతులు అనేది ఎక్కడ కట్టుకోవాలి, దీని గురించి తెలియచేయండి అని మనల్ని అడిగినటువంటి ప్రశ్న. అయితే దీనికి సంబంధించి మనం ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పినప్పటికీ కూడా ఈ ప్రశ్న అనేది వస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కువ మందిలో ఉండేటటువంటి సందేహం అన్నమాట ఇది. చేతులు అనేది ఎక్కడ కట్టుకోవాలి, కరెక్ట్
ప్లేస్ ఎక్కడ పెట్టుకోవాలని. ఎందుకంటే దీని మీద గొడవలు కూడా జరుగుతుంటాయి కొన్ని దగ్గరలో, కొట్టుకుని అంత దూరం కూడా పోతారు. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అయితే ఇప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ కావాలంటే ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే అక్కడ ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తెలియజేస్తాడు. సూరే ఆల్ ఇమ్రాన్ 3వ సూర 96వ వాక్యం. అక్కడ దేవుడు అంటాడు, మానవులందరి కోసం ప్రప్రథమంగా చేసినటువంటి పుణ్యక్షేత్రం మక్కాలో ఉంది, అది సమస్త మానవులకి మార్గాన్ని చూపిస్తూ ఉంది. అది మానవులు అందరికీ కూడా మార్గం చూపిస్తుంది. మరియు సూరే ఆల్ ఇమ్రాన్ 3వ సూర 97వ వాక్యంలో ఆ యొక్క గృహంలో సూచనలు ఉన్నాయి, అల్లా యొక్క సూచనలు ఉన్నాయి, మొఖమే ఇబ్రహీం కూడా ఉంది అని అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. సూరే బకరా 2వ సూర 125వ వాక్యంలో అక్కడ అల్లా తెలియజేస్తాడు, ఇబ్రహీం నిలబడుకున్న చోటు నుంచే మీరు నమాజు అనేది చేయండి, అంటే మీరు నమాజుని మీరు తీసుకోండి అని మనం దానిని అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మానవులందరి కోసం ప్రధానంగా చేయబడినటువంటి పుణ్యక్షేత్రం మక్కాలో ఉండేటటువంటి మసీదే అల్ హరాం. అక్కడ మీకు సూచనలు, అంటే అక్కడ ఏ విధంగా అక్కడ నమాజ్ అనేది చేస్తే, ఎందుకంటే అది మార్గాన్ని చూపిస్తుంది, దాంట్లో అల్లాహ్ యొక్క సూచనలు ఉన్నాయి. మొఖామే ఇబ్రహీం ఉంది, ఆ ఇబ్రహీం నిలబడుకున్న చోటునే మీరు నమాజ్ స్థలంగా చేసుకోండి. అక్కడ ఏ విధంగా నమాజ్ జరిగితే మనం కూడా అక్కడ నమాజ్ ఆ విధంగా తీసుకోవాలి, ఎందుకంటే మార్గాన్ని చూపిస్తుంది. సైకలాజికల్గా మనకి మార్గాన్ని చూపించేది ఖురాన్ గ్రంథం, ఫిజికల్గా మనకి మార్గాన్ని చూపించేది ఆ మక్కాలో ఉండేటటువంటి మసీదే అల్ హరాం. అక్కడ 5 పూట్ల నమాజ్ జరిగితే మనం కూడా 5 పూట్ల నమాజ్ చేయాలి. అక్కడ ఏ విధంగా రుకు చేస్తారో మనం కూడా ఆ విధంగా రుకు చేయాలి. అక్కడ నమాజులో మొదట సూర ఫాతిహా చదివితే మనం కూడా సూర ఫాతిహా చదవాలి. అక్కడ 5 పూట్ల అజాన్ ఇస్తే మనం కూడా 5 పూట్ల అజాన్ ఇవ్వాలి. అక్కడ అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ అంటే మనం కూడా అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ అనాలి. అక్కడ అస్సలాతు ఖైరున్ మినన్నౌమ్ అంటే మనం కూడా అస్సలాతు ఖైరున్ మినన్నౌమ్ అని అజాన్లో మనం అనాలి. అంటే అక్కడ ఏ విధంగా ఈద్ నమాజ్ చదివితే మనం కూడా ఈద్ నమాజ్ అనేది చదవాలి. అట్లా ఏ విధంగా అక్కడ ఉంటుందో మనం కూడా అదే విధంగా చేయాలి. ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ అనమాట అది. ఇప్పుడు మన దేశానికి ఢిల్లీలో ఒక అతను కూర్చొని పాలిస్తూ ఉంటాడు మొత్తం, అట్లాగే అది కూడా ఏంటంటే ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ ఉంది. అలాగే మక్కాలో కూడా ఒక హెడ్ క్వార్టర్స్ అనమాట. ప్రధానమైనటువంటి గృహం ఏదంటే మక్కాలో ఉండేటటువంటి మసీద్ అల్ హరాం. అక్కడ ఏ విధంగా నమాజ్ జరుగుతుందో అదే విధంగా మీరు కూడా తీసుకోండి, అది మీకు మార్గాన్ని చూపిస్తుందని దేవుడు తెలియజేశాడు. అయితే ఇదంతా కూడా నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు అక్కడ ఇబ్రహీం అలైహిస్సలాం నిలబడుకున్న చోటు నుంచే నమాజ్ అనేది అక్కడ ఇమాం చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఇమాం అనేది ఎక్కడ చేతులు కట్టుకుంటే మనం కూడా అక్కడే చేతులు కట్టుకొని నమాజ్ అనేది చేయాలి. అక్కడ ఇమాం ఎలా చేతులు కట్టుకుంటాడంటే బొడ్డు కింద కట్టుకోడు, ఇక్కడ కట్టుకోడు, బొడ్డుకి పైన చెస్ట్కి కొంచెం కిందకి ఇక్కడ చేతులు అనేది కట్టుకుంటాడు. మీరు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోటోలో చూడవచ్చు, బొడ్డుకి పైన చెస్ట్కి కింద అక్కడ ఇమాం అనేది కట్టుకొని నమాజ్ అనేది చేస్తున్నాడు. అది కరెక్ట్ ప్లేస్. అక్కడ కట్టుకొని మనం నమాజ్ చేయడం అనేది ఉత్తమమైనటువంటి పనిగా మనం తెలుసుకోవచ్చు. మీరు కూడా అక్కడే కట్టుకోండి. అల్లాహ్ ముందు నిలబడినప్పుడు మీరు భయభక్తులతో నిలబడండి. భయభక్తులు అనేది ఎలా వస్తుంది? మనకి చేతులు ఎక్కడ కట్టుకుంటే మనకి భయభక్తులు అనేది వస్తుందంటే మనకి చెస్ట్ మీద పెట్టుకున్నప్పుడు మాత్రమే భయభక్తులు అనేది వస్తుంది. మనం అల్లాహ్ ముందు నిలబడినప్పుడు చాలా భయంగా నిలబడాలి. చూశారుగా, ఇది 3rd స్టేజ్, అంటే 3వ స్టేజ్లో ఉన్నప్పుడు ముస్లింలను మార్గభ్రష్టులను చేసినటువంటి విధానం. ఈ స్టేజ్లో పూర్తిగా హదీసులను తిరస్కరించి కేవలం ఖురాన్ మాత్రమే చాలు అంటూ బోధించటం ప్రారంభించారు. అలాగే ప్రవక్త గారికి సహాబాలకు హదీసులు తెలియవు అని చెబుతూ వారు ఖురాన్ ప్రకారమే జీవితం ప్రారంభించారు, జీవితం గడిపారు. ఖురాన్లో నమాజ్ ఉంది, వాళ్ళు నమాజ్ చేశారు. ఖురాన్లో హజ్ ఉంది, వాళ్ళు హజ్ చేశారు. ఖురాన్లో ఉపవాసాలు, జకాత్ అని ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అవి పాటించారు అని చెబుతూనే మసీద్కి వెళితే చాలు, హదీసులు అవసరం లేదు, నమాజ్ ప్రాక్టికల్గానే దానంతటా అదే వస్తుంది అంటూ బోధించటం ప్రారంభించాడు. అలాగే కొంతమంది అడుగుతున్నారు, మరి ఏ పద్ధతిలో నమాజు చేయాలి, ఏ పద్ధతిలో నమాజు చేయాలి అని అడుగుతుంటే తను ఏం చెప్పాడయ్యా అంటే ఖురాన్ వాక్యాలు చూపిస్తూ మీరందరూ కూడా మకామే ఇబ్రాహీం అంటే మక్కాలో ఇమాం గారు ఏ విధంగా నమాజు చేస్తున్నారో ఆ విధంగా నమాజు చేయండి చాలు అంటూ బోధన చేయటం
ప్రారంభించాడు. ఇది చూసి చాలామంది ముస్లిం సమాజం ప్రజలు ఏమనుకున్నారయ్యా అంటే, పండితులు కూడా ఒక అపోహకు గురయ్యారు. ఇతను హదీసును తిరస్కరిస్తున్నాడు కాబట్టి మున్కరీనే హదీసు అని చెప్పటం ప్రారంభించారు. వాస్తవానికి అతను మున్కరీనే హదీసు కాదు, అతను ఆ స్టేజ్ కూడా దాటిపోయి 4th స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. అదేమిటో రాబోయే వీడియోలో తెలుసుకుందాం. నాకు ఈ వీడియోలో ఎందుకు తీయాలనిపించిందంటే, ఒకసారి ఒక మసీదులో కూర్చొని ఉంటే ఆ కింద మసీదు కింద ఎవరో దిష్టి తీస్తూ ఉన్నారు. ఏందా వీళ్ళు ఇంకా ఈ కాలంలో కూడా దిష్టి తీస్తూ ఉన్నారు, ఇంకా అజ్ఞానం ఈ విధంగా నమ్ముతున్నారంటే, బాయ్ ఖురాన్లోనే ఉంది బాయ్ దిష్టిని నమ్మాలని, ఆ ప్రవక్తకే దిష్టి తగిలింది, ప్రవక్త మన వాళ్ళకే దిష్టి తగిలిందని ఒక పెద్ద డిబేట్ జరిగింది ఆ రోజు. సరే ఏదిరా ఖురాన్లో చూపించానంటే, వాళ్ళు ఏదేదో తప్పుడు వాక్యాలు చూపిస్తున్నారు కానీ ఎగ్జాక్ట్లీగా దిష్టి గురించి ఉండేటటువంటి ఖురాన్ వాక్యం అయితే చూపించలేదు. హదీసులు అయితే చాలా రకాల హదీసులు అయితే చూపించారు. అలాగే మనం ఏదైనా ఎవరైనా కొంచెం వాళ్ళకి ఏదైనా ఆవేశంగా మాట్లాడుతున్నా, వాళ్ళకి ఎక్కడైనా నొప్పి వచ్చినా చేతబడి అనేది ఉంది అని చేతబడి పేరుతో డబ్బులు అనేది దోచుకుంటూ ఉన్నారు. చాలా మంది మోసపోతూ ఉన్నారు. నన్ను కూడా మోసం చేయాలని చూశారు. నువ్వు గుండు కొట్టించుకో, నీకు పైన రక్తం హిజామా చేసి రక్తం లాగేస్తాం అని చెప్పి ఈ మూఢనమ్మకాల మాటలు. రక్తం లోపల దయ్యం ఉంటుందంట. రక్తం లోపల దయ్యం ఏంటి ఉంటుందా, పిచ్చినాలంటే శైతాన్ ఉంటుందంట. అది ఎట్టుంటుందా, అది ఉండదు. చెడు రక్తం మంచి రక్తం అనేది ఏమీ లేదు. చెడు రక్తం తీస్తాము, హిజామా చేస్తున్నారు. చెడు రక్తం మంచి రక్తం ఏది లేదైనా ఉండేది ఒకే ఒక రక్తము. బాడీలో ఏదైనా వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, రక్తంలో కానీ తిండిలో కానీ ఎక్కడైనా కానీ కిడ్నీ అనేది ఫిల్టర్ చేస్తుంది అని చెప్పాను. ఇట్లాగా చేతబడి పేరుతో అయితే పెద్ద మోసం చేయాలని చూశారు. దిష్టి పేరుతో చాలా మందిని మోసం చేస్తూ ఉన్నారు. నీళ్ళు ఇస్తారు, నీళ్ళను ఊదితే జబ్బులు పోతాయి అంటారు. ఇవన్నీ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా అసహ్యకరమైనటువంటి పనులు. ఇవి దేవుడి పేరు, అల్లా పేరు చెప్పి చేస్తున్నారు. అలాగే ఈ యొక్క చేతబడి ఏమిటి, ఈ దిష్టి ఏమిటి, అసలు ఈ హదీస్ అంటే ఏమిటి, అసలు ఈ ఖురాన్ అంటే ఏమిటి, ఈ ప్రవక్తలు అనేవారు ఎవరు, ఈ దైవ గ్రంథాలు ఎలా వచ్చాయి, ఎవరు రాశారని బాగా రాత్రి పగలు కష్టపడి బాగా రీసెర్చ్ చేశాను. ఆ ఖురాన్ అంటే దైవుడి దగ్గర నుంచి వచ్చింది, హదీసులు అంటే ప్రవక్త వారు చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత కొందరు మనుషులు రాశారు, అవి కూడా కొందరు వ్యక్తుల దగ్గర నుంచి సేకరించి ప్రవక్త వారు అలా చూస్తుంటే నేను చూశాను, ఇలా చూస్తుంటే నేను చూశానని దాదాపుగా 10 లక్షల హదీసులు రాసి ఇవి చాలా వరకు తప్పులు ఉన్నాయని, దాంట్లో కొన్ని వేల హదీసులు మాత్రమే నిజమని వాళ్ళు నమ్మి హదీసు పుస్తకాలను రాశారు. ఇది నేను చెప్పింది కాదు. ఏ హదీస్ పుస్తకంలో సరే ఫ్రంట్ పేజీలోనే ఇది ఉంటుంది, మీరు చూసుకోండి కావాలంటే. మనుషుల చేతులతో రాసినటువంటి గ్రంథాలని నమ్మకూడదని, హదీసులు మనుషుల చేతులతో రాసినటువంటి గ్రంథాలని, ఖురాన్లోని వాక్యాలను ఆధారం చేసి నేను చూపిస్తూ ఉంటే చాలా మంది మీద ఈ ప్రభావం అనేది పడింది. ఏ ప్రభావం? హదీసులు పక్కకు పెట్టాలి అనేటటువంటి ప్రభావం అనేది కలిగింది. చాలా మంది అది నిజమని నమ్మారు. అయితే నేను ఏది కూడా నా సొంతంగా చెప్పలేదు. ఖురాన్లో ప్రూఫ్ చూపించాను, నేను చెప్పాను. అయితే ఈ జర్నీ ఎలా సాగుతూ ఉంటే నన్ను రివర్స్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ముఫ్తీలు, ఉలమాలు, వీళ్ళు ఎవరో ఉంటారు కదా, బ్యాచ్ ఇది తబలా బ్యాచ్. వీళ్ళు ఏం చేశారంటే నన్ను రివర్స్ అటాక్ చేయడం చేశారు. ఎలాగంటే, బాయ్ ఖురాన్లో నమాజ్ చూపించు, నువ్వు ఉపవాసం గురించి చూపించు, హజ్ ఉమ్రా తరీకా చూపించు, జకాత్ 2.5 రూపాయల గురించి చూపించు అని రివర్స్ అటాక్ చేశారు. అవునరా, వీళ్ళు అడిగింది కూడా నిజమే కదా, మనం ఖురాన్ని నమ్మాలనుకున్నప్పుడు ఇవి కూడా ఏందో మనం బయటికి తేలి కదా. మళ్ళీ రీసెర్చ్ చేసి ఈ అరబ్బీ వాక్యాలు ఎక్కడెక్కడ సలా అని వచ్చింది, సలా అంటే ఏమిటి, దేవుని యొక్క ధర్మము, ఈ యొక్క జకాత్ అంటే ఏమిటి, పరిశుద్ధులు అవడము, మరియు ఈ హజ్ అంటే ఒక యాత్రగా, మరియు ఈ యొక్క ఉపవాసం సోమ్ సియాం అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోలింగ్ చేసుకోండి, ఏ విషయం గురించి అయితే మీరు అడిగారో ఆ విషయాన్ని ఫుల్ఫిల్ చేయండి అని ఈ విధంగా నేను అనేక విషయాలు నేను చెప్పిన తర్వాత చాలా మంది ఖురాన్లోని వాక్యాలు తీసి పరిశీలించి పరిశోధించి ఇవి నిజం అని నమ్మి కొందరు ఏం చేశారంటే ఈ యొక్క రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండడం మానేశారు. 5 పూట్ల నమాజ్ చేసేవాళ్ళు నమాజ్ చేయడం మానేశారు. ఇట్లాగా కొన్ని పద్ధతులు నమ్మడం మానేశారు. దేవుని అయితే నమ్ముతున్నారు, అల్లానైతే నమ్ముతున్నారు. అయితే కొన్ని వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇది ఇబ్బంది అనుకునేది వాళ్ళు మానేశారు. అయితే అంతే కదా అది. అయితే నేను కూడా ఇంతకుముందు వీడియో తీశాను ఖురాన్ ద్వారా నమాజ్ అనేది ఎలా తీసుకోవాలి అని.
నేను తీశాను. ఏం తీశాను? ఇప్పుడు ఉదాహరణకి సూర్య మైద 5వ సూర 6వ వాక్యంలో అక్కడ ఉజు గురించి ప్రస్తావన ఉంది. మీ ముఖాలను, కాళ్ళను, చేతులను సస్సమితంగా కడుక్కోండి నమాజుకు లేచినప్పుడు అని. సూర్య జుమా 62వ సూర 9వ వాక్యంలో శుక్రవారం నాడు నమాజుకు పిలిచినప్పుడు మీరు అజాను పలుకులు వినగానే క్రయ విక్రయాల్ని వదిలేసి మీరు నమాజ్ వైపుకు పరిగెత్తండి. నేను ఈ విధంగా తీశాను. సూర్య తాహా 20వ సూర 130వ వాక్యంలో సూర్యుడు ఉదయించక ముందు ఫజర్ నమాజ్, సూర్యుడు అస్తమించక ముందు జోహర్ నమాజ్, పగటిపూట అంచులలో అసర్ నమాజ్, రాత్రి వేళలో మగ్రీబ్ నమాజ్, ఇషా నమాజ్ ఇదని చెప్పి నేను తీశాను. దాని తర్వాత సూర్య బనీ ఇస్రాయిల్ 17వ సూర 79వ వాక్యంలో తహజుద్ నమాజ్ ఉంది. తహజుద్ నమాజ్ అని చెప్పి తీశాను. సూర్య తౌబా 9వ సూర 84వ వాక్యంలో జనాజా నమాజ్ ఉందని నేను ఈ విధంగా నేను తీశాను. ఇవన్నీ తీసి వాళ్ళకు చూపించిన తర్వాత, ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. అయ్యా, ఇవన్నీ కాదు మేము అడిగింది, ఖురాన్లో ఇన్ని రకాతులు ఉన్నాయని మాకు చూపించు. ఖురాన్లో ఇన్ని రకాతులు ఉన్నాయని మాకు చూపించు. ఎత్తయ్యాతు జరుగుతుంది చూపించు అని అడిగారు. దాని తర్వాత మళ్ళీ నేనేం చేశాను? సూర్య ఆల్ ఇమ్రాన్ 3వ సూర 97, 98 ఇక్కడ వాక్యాలలో మానవులందరికీ నేను క్షేత్రంగా నేను చేశాను అని దేవుడు ఇక మక్కాలో ఉండేటటువంటిది ఉంది కదా కాబా గృహం, అక్కడ నమాజ్ చేస్తున్నారు కదా, అక్కడ మొఖామే ఇబ్రహీం అంటారు కదా, అక్కడ ఇబ్రహీం నిలబడుకున్న చోటునే నమాజ్ స్థలంగా చేసుకుంటే సూర్య బక్రా 2వ సూర 125వ వాక్యంలో ఉంది కదా, అక్కడ రుకు అని సజ్దా అని మొత్తం ఉంది కదా, అక్కడ చేస్తున్నట్టు మీరు చేసుకోండి అని చెప్పాను. ఎందుకంటే చాలామంది నమాజ్ విషయంలో అసలు హదీసులో కూడా క్లారిటీగా లేదు, జమాతులో కూడా క్లారిటీగా లేదు. షియా వాళ్ళు ఒకలాగా చేస్తారు, సున్నీలో అహ్లదీ జమాతులు ఒకలాగా చేస్తారు, తబ్లీగ్ జమాతులు ఒకలాగా చేస్తారు. అంటే వాళ్ళని ఎవరిని అడగరు, వాళ్ళని ఎవరిని పట్టించుకోరు, నా మీదే పడుతుంటారు అందరూ. వాళ్ళు ఒక్కొక్కరు వేరే వేరేగా చేస్తారు. వీళ్ళకి చేసేది తేడా పొంతన ఉండదు, కానీ నన్నే అడుగుతారు. ఇట్లా అందుకోసం నేనేం చెప్పాను, అక్కడ కాబాలో జరుగుతుంది కదా, దాన్ని తీసుకోండి, దేనికి కొట్టుకోండి అంటే వాళ్ళు మాత్రం ఏకాభిప్రాయంకి రాలా, ఎవరి పాటికోళ్ళు వేరే వేరేగానే చేసుకుంటున్నారు, మళ్ళీ నా మీదకి వచ్చారు. అది నేను చెప్పిన తర్వాత కూడా కాబాలో అక్కడ జరుగుతుంది కదా, ఆ నమాజ్ మీరు తీసుకోండి అని నేను చెప్పిన తర్వాత కూడా అక్కడ కూడా హదీసుల ఆధారంగానే నమాజ్ చదువుతారు, నీకు తెలియకపోతే షరీఫ్ నువ్వు పోయి తెలుసుకో అని నన్ను అన్నారు. వాస్తవే, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి హదీసుల ప్రకారం హదీసులు తీసుకొని వాళ్ళు నమాజ్ చేస్తారు, హదీసులు లేకపోతే మేము చేయము అంటున్నారు. అది ఎక్కడ ఎన్నిసార్లు నేను వీడియోలు తీసినా, ఎన్నిసార్లు దీని గురించి చెప్పినా డౌన్ అయిపోతానే ఉన్నా, ఈ విషయంలో ఓడిపోతానే ఉన్నా నేను. ఏందిరా ఇది షరీఫా, ఇది అసలు ఖురాన్లో అయితే ఇన్ని రకాతులను లేవు. వాస్తవమే, అత్తయ్యాదు, దరూదు, సుబాన్ రబ్బీల్ అలా రబ్బీల్ అజీమ్ ఏం లేవు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? ఈ ఆకిము సలాతా ఉంటుంది. వీళ్ళు తెలుగు ఖురాన్లో నమాజును స్థాపించండి, నమాజును స్థాపించండి, నమాజును స్థాపించండి అని వీళ్ళు రాశారు. అసలు మళ్ళీ ఫస్ట్ నుంచి ఖురాన్ చదవదాం, ఈ నమాజ్ గురించి గట్టిగా మనం రీసెర్చ్ చేద్దాం. అసలు ఏముంది దాంట్లో, ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు, దాని అర్థాలతో సహా మనం తీద్దాం, బయటికి తీద్దాం గట్టి దృఢమైనటువంటి సంకల్పంతో. సరే తీసాం, పుస్తకం తీసాం, మళ్ళీ ఏముందో చూడాలంటే ఈసారి జనాలకి సమాధానం కరెక్ట్గా చెప్పాలి. ఏదేమైనా సరే అక్కడ ఏముందో అది నేను చెప్పాలి. ఎందుకంటే ఇటు నేను చెప్పడం, వాళ్ళకి నచ్చకపోవడం, ఎక్కడో దగ్గర ఇరుక్కోవడం, ఈ డూప్లికేటు వంకర టెంకర మాట్లాడద్దు. స్ట్రైట్గా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అది మనం తెలుసుకుందాం ఈరోజు ఇన్షాల్లా. ఖురాన్లో ఉండే తెలుసుకున్నాం, నా మాట వద్దు, షరీఫ్ వద్దు, షరీఫ్ మీకు వద్దు, అక్కడ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో మనం తెలుసుకుందాం. చాలామంది సలా అంటే నమాజ్, ప్రేయర్, ప్రార్థన, ఆరాధన అని రాశారు. వాస్తవానికి సలా అంటే ఆరాధన కాదు, ప్రార్థన కాదు. సలా అంటే చాలా మంది పెద్ద పెద్ద అరబ్బీ పండితులే ఏమి రాశారంటే అల్లా యొక్క ఆజ్ఞలను అనుసరించేవారు, అనుసరించండి. ఆకిము అంటే ఆర్డర్, సలాత్ ధర్మం ఏంది, అల్లా ఆజ్ఞలని మొత్తాన్ని కూడా ఆచరించాలి. ఖురాన్ వైపు మార్గదర్శనం వహించాలి. మనం ఖురాన్ వైపుకు దిశని మరల్చుకోవాలని ఇదే రాశారు చాలామంది. అంటే ధర్మము, సలా అంటే ధర్మము, ధర్మాన్ని స్థాపించండి. ఆకిము సలాత్ అంటే ధర్మాన్ని స్థాపించండి, ఇది అర్థం. వాస్తవానికి మన మసీదులో చేసే 5 పూట్ల నమాజ్ పైకి కిందకి లేస్తాం కదా, అది కాదు. ఈ 4th స్టేజ్లో తను చేసినటువంటి పని గురించి 2 వీడియోల ద్వారా మీకు తెలియజేశాను. ఒకటి అదేమిటయ్యా అంటే అతను ఈ యొక్క 4th స్టేజ్కి రావడానికి కారణం
ఏమిటి? తను ఈ యొక్క ఇస్లాం బోధను తనకు నచ్చిన విధంగా మార్చుకుంటూ బోధిస్తుంటే ఎంతోమంది పండితులు అతనికి వ్యతిరేకంగా, అతని బోధకు వ్యతిరేకంగా ప్రశ్నించటం మొదలుపెట్టారు. నీవు ఖురాన్లో నమాజ్ ఉందన్నావు, హదీసులు తిరస్కరిస్తున్నావు, నమాజు చూపించు, హజ్ కార్యాలు చూపించు, ఉపవాసాలు ఎలా ఉండాలో చూపించు అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అందుకని తను చేసినటువంటి పని ఏమిటయ్యా అంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక హదీసులను నమ్మకుండా ఉండటానికి అతను ఎంచుకున్న మార్గమే ఖురాన్లోని వాక్యాలను తారుమారు చేయటం, వాటి అర్థాలు మార్చటం. దీని ద్వారా ఈ యొక్క ప్రశ్నించే వారి యొక్క నోర్లను మూతయ్యొచ్చు. అలాగే తను ఏమంటున్నాడయ్యా అంటే ఎక్కడ ఎన్నిసార్లు బోధించినా సరే తను ఓడిపోతున్నాడయ్యా, ఓడిపోతున్నాను అని చెబుతున్నాడు. అంటే ప్రశ్నించే వాళ్ళే గెలుస్తున్నారు, తను ఓడిపోతున్నాడు. అందుకని ఆ ప్రశ్నించే వాళ్ళనే ఓడగొట్టాలి. అందుకని ఎంచుకున్న మార్గమే ఈ యొక్క ఖురాన్ వాక్యాలను తారుమారు చేసి బోధించటం. దీని ద్వారా హజ్ లేదు, ఉమ్రా లేదు, లైలతుల్ ఖద్ర్ లేదు, ఉపవాసాలు లేవు, జకాత్ ఇచ్చే మార్గము లేదు, నమాజులు లేవు, ఇలా అసలు మక్కానే లేదు, అసలు మస్జీదు యొక్క ప్రస్తావనే లేదు, జుమ్మా నమాజే లేదు. ఈ విధంగా ఎన్నో 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 హదీసులు అతను తీసుకుంటూ పోయాడు. ఈ విధంగా కొంతమంది ప్రజలను తన వైపుకు తిప్పుకున్నాడు. అదే చెబుతున్నాడు వీడియోలో. ఎంతోమంది నా యొక్క వీడియోల ద్వారా ఉపవాసాలు మానేశారు, నమాజులు మానేశారు. కాబట్టి నేను ఈ యొక్క వీడియోలు తీయడానికి ముఖ్యమైన కారణం ఏమిటయ్యా అంటే తను ఏ విధంగా తన యొక్క మార్గాన్ని మారుస్తున్నాడో, ఏ విధంగా అయితే ఖురాన్ వాక్యాల ద్వారా అతను హదీసులను మార్చాడు, చివరికి హదీసులను తిరస్కరించాడు, అలాగే చివరికి ఖురాన్ వాక్యాలను కూడా వాటి అర్థాలను మారుస్తూ ఉన్నాడు. అయినా సరే నువ్వు ఏది చెబితే దాని ప్రకారమే మేము నడుచుకుంటాము అనేటటువంటి ఒక సమాజం తయారైంది. తను చెప్పిన విధానానికి తలూపి తను ఏది వీడియో తీసినా చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు, ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా చేయండి అంటూ తను చెప్పిన మార్గంలో నడుస్తూ ఎంతోమంది ముస్లింలు అల్లా యొక్క మార్గం నుంచి తప్పుడు మార్గంలోకి వెళుతున్నాడు. కాబట్టి కొంతమంది అయినా నా యొక్క వీడియోల ద్వారా వారి యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకొని ఖురాన్ వాక్యాలను ఏ విధంగా తారుమారు చేశారో ఆ విషయాలను తెలియజెప్పడం కోసమే నేను ఇన్షాల్లా రాబోయే వీడియోలు తీస్తున్నాను. వాటి ద్వారా ఎవరైతే ఖురాన్ ద్వారా సత్యాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నారో అది తెలుసుకోండి, సత్యం వైపు పయనించండి. ఇలాంటి ధర్మ అజ్ఞానుల యొక్క మాటలు మీరు వినకండి అని తెలియజెప్పడం కోసమే నేను రాబోయే కాలంలో వీడియోలు తీస్తున్నాను. అయితే అందరికీ ఒక సందేహం రావచ్చు. అదేమిటయ్యా అంటే మీరు అన్ని వీడియోలు షరీఫ్ గురించే తీశారు, మరి ఈ యొక్క గుంటూరుకు చెందిన యూసుఫ్ గురించి వీడియోలు ఎందుకు పెట్టలేదు అని. అయితే అతను 5th స్టేజ్ని ఎంచుకున్నాడు. 5th స్ట్రాటజీ అనొచ్చు, లేదా 5వ స్టేజ్ అనొచ్చు. ఈ 5వ స్టేజ్లోనే 3 ఆప్షన్లు ఉన్నాయి. మన గుంటూరుకు చెందిన యూసుఫ్ 3వ ఆప్షన్ ఎంచుకున్నాడు, వీడియోలు తీయడం మానేశాడు. కాబట్టి అతని యొక్క ప్రస్తావన చేశాము కానీ అతని యొక్క వీడియోలు ఇక్కడ తీసుకురావలేదు. కానీ ఇప్పటికీ ఆ యొక్క వీడియోల ద్వారా ఖురాన్ వాక్యాలు తారుమారు చేస్తూ బోధిస్తూ తను చెప్పేదే సత్యంగా ఇతరుల మీద రుద్దుతూ ముస్లిం సమాజాన్ని మార్గభ్రష్టత్వానికి గురి చేస్తూ ఉన్నాడు. కాబట్టే షరీఫ్ యొక్క వీడియోలు తీసుకురావడం జరిగింది. కాబట్టి అతను 5th స్ట్రాటజీ 5వ స్టేజ్లో దేనిని ఎంచుకుంటాడో ఇన్షాల్లా ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే ఎక్కువ మందికి, ఎక్కువ ముస్లిం సమాజానికి చేరే విధంగా నా యొక్క ఈ వీడియోని అందరికీ చేరవేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి ఏదైనా నా ద్వారా తప్పులుంటే నన్ను సరిదిద్దండి. ఒకవేళ నేను చెప్పింది కరెక్టే అయితే మిమ్మల్ని మీరు సరిచేసుకోండి.
అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.